అనుదినము తన వాగ్దానము ద్వారా మనను ఆశీర్వదిస్తున్న ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న ఒక మాటను గమనించండి. మరి యెహోవా నూను కుమారుడైన యెహోషువతో ఇలా సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణము పూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలును తోడుకుని పోవాలను, నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉంటానని ప్రభు చెప్పాడు. ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు మనకి తోడై ఉంటానన్నాడు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి ఆ మోషే సీనాయి పర్వతం దగ్గర ఆయన మార్గ మధ్యలోనే దేవుడు తను పిలుచుకున్నప్పుడు ఆ మోషే ఆ బాధ్యతలను యెహోషువకి అప్పగించాడు. తర్వాత మోషే మృతి నొందాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోషువ భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభా, ఇన్ని లక్షల మంది జనాంగాల్ని నేను ఏ విధంగా వాగ్దాన దేశానికి నడిపించగలను? మోషే మీదే తిరుగుబాటు చేసినారు ప్రజలు, మోషే మీదే ఎన్నో వ్యతిరేకతలు తెచ్చినారు ప్రజలు. అలాంటిది ఈ ప్రజలను నా మాట వింటారా? ఈ ప్రజలను నమ్ముతారా? నేను వాగ్దాన దేశానికి ప్రజలను ఎలా నడిపిస్తానని ఆ యెహోషువ తన మనసులో భయముతో ఎంతో బాధపడుతున్న సమయంలో యెహోషువ దగ్గరికి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజున ప్రభునందు పిల్లరా, మన జీవితంలో దేవుడు తోడుగా ఉంటే చాలు, ఆ దేవుడు ఆయన గమ్యానికి నిన్ను చేరుస్తాడు. నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గములో నడిపిస్తాడు. ఎన్ని ఎత్తు పల్లాలైనా, ఇరుకు ఇబ్బందులైనా, ఎన్ని అపవాది శోధనలైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను చేర్చవలసిన గమ్యానికి చేరుస్తాడు. ఇవ్వవలసిన విజయాన్ని నీకు అందిస్తాడు. ఆయన అంతవరకు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు ఆ మాటని యెహోషువ నమ్మి అప్పుడు ప్రభువు మీద ఆధారపడి తన ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆయన యోర్దాను నదిని దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని జయించాలి. యెరికో ప్రాకారాలు చాలా పెద్దవి. ఆ యెరికో ప్రాకారాలు జయించడానికి అప్పుడు యెహోషువ ఉదయమునే లేచి ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అతడు యెహోషువ ఈ యెరికో ప్రాకారాలని ఏ విధంగా దాటాలి అని అర్థం కావట్లా. ఎందుకంటే ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత యెరికో వాసులందరూ కూడా ద్వారములు గట్టిగా మూసివేశారంట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెరికో ఇశ్రాయేలు ప్రజలకు భయపడి యెరికో వాసులు, ఆ రాజ్యంలో రాజు, ఆ ప్రజలందరూ కూడా యెరికో ద్వారాలు మూసివేశారు. ఇప్పుడు యెరికో పట్టణాన్ని దాటి వారు వాగ్దాన ఫలాలకు వెళ్ళాలి. అంటే అప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో అప్పుడు యెహోషువ దగ్గరికి యెహోవా దూత వచ్చి నిలబడ్డాడు. యెహోషువ నిలబడ్డాడు. ఎలా దీన్ని దాటాలి, ఏ విధంగా జయించాలనుకున్నప్పుడు దేవుని దూత వచ్చింది. చూడండి 13వ వచనం. అది యెహోషువ దగ్గరికి వచ్చి అన్నాడు దేవుడి దూత. 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 13వ వచనం చూసినట్లయితే, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్ద వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అడగగా, అందుకు అతను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రం. దేవుడే వచ్చి యుద్ధం చేయటానికి ఎవరి పక్షాన? యెహోషువ పక్షాన. అప్పుడు యెహోషువ చూసన్నాడు, ఆయన దేవుడిని గుర్తించక, అప్పుడు నీవు మా పక్షముగా ఉన్నవాడవా, విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడిగినప్పుడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ ఒంటరిగా లేవు. నీ పోరాటంలో, నీ ప్రయత్నంలో, నీ పనిలో,
నీ సమస్తంలో కూడా నీ పక్షముగా దేవుడు ఉండి నీ పనులన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు మన జీవం కలిగిన దేవుడు. అప్పుడు వెంటనే యెహోషువ మరి నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చినది ఏమనగను. అందుకు యెహోషువ సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసిమని యెహోవాతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. దేవుని స్తోత్రం. అప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చిన దూత వెంటనే, నీ పరిశుద్ధ స్థలం ఇది, నేను ఒక ఐడియాలజీ మీకు చెప్తానని చెప్పినప్పుడు యెహోషువతో ఆ యెరికో పట్టణాన్ని ఏ విధంగా జయించాలో, యెరికో ప్రాకారాలు ఏ విధంగా కూల్చివేయాలో ఆ దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు యెహోషువ ఆ దూత చెప్పినట్లుగానే, దేవుడు చెప్పినట్లుగానే ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా మరి 7 రోజులు బోర్లు ఊదుతూ బోర్లు పట్టుకుని తిరిగారు. 7వ రోజున 7 మార్లు తిరిగారు. ఆ తర్వాత ఆ తర్వాత అద్భుతంగా వాళ్ళు ఒక కత్తి ఉపయోగించలా, ఒక యుద్ధము చేయలా, వారు దేవుణ్ణి స్తుతిస్తూ బోర్లు ఊదుతూ ఉండగానే యెహోవా వారి పక్షముగా యుద్ధం చేశాడు. అనగా వారి పక్షముగా ఉండగా యెరికో ప్రాకారాన్ని కూడా కూలిపోయినాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యలోకి వెళ్ళి యెరికో పట్టణ వాసులందరినీ కూడా సంహరించి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ పక్షముగా నేనున్నా అన్నాడు. ఒక విషయం తెలుసా, సాతానుడు తలుపు మూస్తే దేవుడు ప్రాకారాలు పడగొట్టేస్తాడు. నీ కోసం దేవుడు ఏ కార్యం చేయటానికైనా అని సిద్ధపడతాడు. అందుకనే నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోషువకు దేవుడు తోడై ఉండి యెరికో ప్రాకారాల్ని పడగొట్టేశాడు దేవుడు. ప్రజలా, నీకు అడ్డుగా ఉన్న ప్రతి అభ్యంతరాల్ని, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నా, నీ విజయానికి అడ్డుగా ఉన్నా, ఈ రోజున నీకు అడ్డు అంతర కలిగిస్తున్న ప్రతి శత్రువులను కూడా దేవుడు నేల కూల్చివేస్తాడు. దేవుడు తన వాగ్దానం ప్రకారం నీ పక్షముగా యుద్ధము చేసి విజయాన్ని నీకు అందిస్తాడు. అందుకనే నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడని ప్రభు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. ఈ రోజున ఏ సమస్యతో నువ్వు ఉన్నా ఆ సమస్యలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. విషయం గమనించండి. యెహోషువ ఇలాగే శత్రులు యుద్ధం చేస్తున్న సమయంలో యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువ పక్షాన ఉన్నప్పుడు సూర్యుడు కూడా ఆపేశాడు దేవుడు, చంద్రుని కూడా ఆపేశాడు దేవుడు. హాయి మీద అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కపరుస్తాడు. నీ ప్రతి పరిస్థితుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు అద్భుతమైన ప్రాకారాలు పడగొట్టి ఆ దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ పరిస్థితులన్నింటిని కూడా దేవుడు ఆయన చక్కదిద్దబోతున్నాడు. సమస్యలన్నీ కూడా ఆయన తీర్చి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అడ్డులు ఆటంకాలు తొలగించిపోయి అభ్యంతరాలను తొలగించి అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు అందించబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ఇచ్చిన వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోషువతో చెప్తున్నాడు, మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, ఇదిగో నేను మీకు తోడై ఉన్నానని చెప్పారు ప్రభా. ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చమని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.